హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ బ్లాగ్స్. ఈరోజు మేము కొత్తగా మీకు ఎలా డ్రెస్ని స్టిచ్ చేయాలి చాలా వీడియోస్ మీరు చూసుంటారు. ఏదైతే లూజ్గా ఉన్న డ్రెస్సెస్ని ఎలా టైట్ చేయాలని చాలా కామన్ అండి, అందరు చూపిస్తారు. కానీ మేము ఈరోజు టైట్ ఉన్న డ్రెస్ని ఎలా లూజ్ చేయాలి ఆ టెక్నిక్ని చాలా ఈజీగా చూపిస్తాము. నార్మల్గా మీరు చూసుంటారు, బయట స్టిచ్చింగ్ ఇచ్చామంటే టైలర్కి ఎక్స్ట్రా ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కూడా కొనాల్సి వస్తుంది. కానీ ఈ డ్రెస్సెస్లో మేము ఈరోజు దీన్ని ఎలా వితౌట్ ఎనీ వేరే క్లాత్ కొనుక్కుండా సేమ్ ఇదే క్లాత్ని తీసుకొని ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ కాకుండా మీరు ఇంట్లోనే ఎలా ఈజీగా కుట్టుకోవాలి అది ఇప్పుడు చెప్తామండి. మీరు మొత్తం చూస్తేనే మీకు వీడియో అర్థం అవుతుంది. సగం చూసేసి దాన్ని స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు. అందుకే స్టార్టింగ్ నుంచి మొత్తం ఈ వీడియోని చూడండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నేను మీకు కటింగ్ చేసి చూపిస్తాను బ్లాగ్. సో ఈరోజు మేము మంచి బట్టలు ఉన్నా కూడా కొన్ని మేము లావ్ ఎక్కిన తర్వాత ఆ డ్రెస్సెస్ పట్టవండి. సో దాన్ని ఎలా ఆల్టర్ చేసి దాన్ని ఎలా ఎన్లార్జ్ చేయాలి అది చూపిస్తున్నాం ఈరోజు. సో దట్ మా దగ్గర మంచి బట్టలు ఉన్నా, మన దగ్గర చాలా కాస్ట్లీ బట్టలు ఉంటాయి. కాస్ట్లీ బట్టలు ఉన్నా కూడా మనం వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయటము, లేకపోతే ఎలా వేసుకొని చాలా ఇష్టమైన బట్టలు అలాగే పెట్టుకుంటాం. కానీ ఇప్పుడున్న బ్లాగ్లో మేము చూపిస్తాము టైట్ అయిన బట్టల్ని ఎలా ఆల్టర్ చేసి లూజ్ చేసుకోవాలి. చూడండి, ఈ డ్రెస్ నేను ఒక 1500 పెట్టి కొన్నాను. ఇప్పుడు ఇది చాలా టైట్ అయిపోయింది. సో దీన్ని ఎలా లూజ్ చేయాలి ఆ టెక్నిక్ ఎలా అది చూపిస్తాం. సో చూడండి, ఇది పైన టాప్ ఉంది, దీనికి అటాచ్ ఉన్న దానికి ఎలా మనం సపరేట్ చేసుకోనండి. సో పైన ఉన్నది మనం ఇప్పుడు అంతా చూడండి, నేను ఎలా స్టిచెస్ తీసేసుకొని ఇప్పుడు నేను దీన్ని సపరేట్ చేసుకున్నాను. వాటిని స్టిచెస్ కూడా అన్నీ తీసేసుకోవాలండి. చూడండి, నేను అన్నీ ఆల్రెడీ తీసేసి పెట్టేస్తాను. సో మీరు కూడా అలాగే చేయాలి. సో ఇలా సపరేట్ చేసేయాలి, బాడీ మొత్తం సపరేట్ చేయాలి. అలాగే హ్యాండ్స్ కూడా టైట్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ కూడా తీసేయాలి. ఇంకా కింద ఇది ఫ్రిల్స్ ఇచ్చారు కాబట్టి మొత్తం తీసేస్తే చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. సో పెద్దగా ఇది ఉంది కాబట్టి ఇప్పుడు ఈ క్లాత్ని మనం సేమ్ ఇక్కడ అటాచ్ చేయాలి. సేమ్ వేరే క్లాత్ని తీసుకుంటే ఆ డిఫరెన్సెస్ తెలుస్తుంది కాబట్టి ఈ ఉన్న క్లాత్ నుంచే మనం దీనికి అటాచ్ చేసి పెట్టుకుందాం. సో దట్ సిమిలర్గా మనకు కనిపిస్తుంది. వేరే క్లాత్ తీసుకుంటే డిఫరెన్సెస్ తెలుస్తుందండి. సో అందుకే మనము ఇదే క్లాత్ తీసుకొని ఈ టాప్కి ఇది అటాచ్ చేద్దాం. మీరు చూడండి, కుట్టిన తర్వాత అసలు మీకు కనిపించదు, ఇలా మనం ఆల్టరేషన్ చేసామని. ఇప్పుడు చూడండి, దీనికి సపరేట్ చేసేసిన తర్వాత మొత్తం ఇలా సపరేట్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే కావాలంటే మనం ఇలా కింద సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. కట్ చేస్తే దాన్ని స్టిచ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఏం చేద్దాం, ఈజీ టెక్నిక్గా వన్ సైడ్ నుంచి స్టిచెస్ తీసేయాలండి. ఇది చూడండి, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఫస్ట్ బాడీ సపరేట్ చేసుకోవాలి. చేతి నుంచి ఇక్కడ బాడీ వరకు టైట్ ఉంది కాబట్టి చేతులు సపరేట్ చేసుకొని మొత్తం ఇంకా సపరేట్ చేసేసుకొని ఈ కింద వన్ సైడ్ ఏదైతే స్టిచెస్ చేస్తామో దాన్ని సపరేట్ చేసేయాలి. చూడండి, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. అలాగే మొత్తం స్టార్ట్ చేసేసి స్టిచెస్ తీసేయాలండి. నేను తీసేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మెషిన్ మీద నేను కొట్టి మీకు చూపిస్తాను. చూడండి, స్టిచెస్ తీసేసాను. చూడండి, ఇప్పుడు ఇంతవరకు క్లాత్ సరే మనం ఫ్రిల్స్ వేసినా కూడా అట్లీస్ట్ ఇక్కడ వరకు అన్న ఇక్కడ నుంచి అటాచ్ చేస్తే ఇంత లూజ్ రావాలంటే ఇక్కడ కింద ఉన్న క్లాత్ నుంచి మనం ఇప్పుడు కట్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇందాకే దీన్ని సపరేట్ చేసేసాను. నేను చెప్పినట్టు స్టిచెస్ అన్నీ కూడా చూడండి తీసేసాను. స్టిచెస్ తీసేస్తే ఈ క్లాత్ మొత్తం చాలా వచ్చిందండి, ఎందుకంటే ఫ్రిల్స్ కూడా ఉంది. సో దీన్ని ఏం చేయాలంటే హాఫ్లో ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. 2 పార్ట్స్లోనే పెట్టుకుంటున్నా, మనం ఫోల్డ్ చేయలేదు. ఎందుకంటే చాలా ఫ్రిల్స్ తీసిన తర్వాత ఓపెన్ చేస్తే చాలా క్లాత్ వచ్చింది కాబట్టి ఫోల్డ్ చేస్తే అక్కర్లేదు. ఈ 2 ఫోల్డ్సే పెట్టుకొని మనకి ఎంతైతే కావాలి, లూజ్ ఎంత కావాలి అంత సెంటీమీటర్స్ మీరు చూసుకోండి. ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి 6 తీసుకుంటున్నాను అండి. ఎందుకంటే దీన్ని కట్ చేస్తే హాఫ్ అక్కడ అటు సైడ్ 3 అటు సైడ్ 3 యాడ్ చేస్తే మనకి లూజ్ వచ్చేస్తుంది కాబట్టి 6 తీసుకోండి. 6 దీనికి మార్క్ చేసుకోండి. అట్ని అంతా 6 మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇంకా కట్ చేయాలి. చూడండి, సపరేట్ చేసాం. మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని హాఫ్లో ఇలా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి 4 రావాలి కాబట్టి ఇలా హాఫ్లో డివైడ్ చేసుకొని క్లాత్ని మధ్యలో కట్ చేసుకుంటే మనకి 4 పీసెస్ వస్తాయి. సో దట్ మనం ఇటు సైడ్ 2 సెంటీమీటర్ అటు సైడ్ 2 మీటర్స్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. చూడండి, ఇలా కట్ చేసిన క్లాత్ని నేను ఐరన్ చేసాను. ఐరన్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం మనం 6 తీసుకున్నాం కాబట్టి దీన్ని 3 సెంటీమీటర్స్ 6ని హాఫ్లో డివైడ్ చేసుకోండి. 3 వస్తుంది. సో 3 సెంటీమీటర్ మనం ఇక్కడ పెట్టుకొని మార్క్ తర్వాత దీన్ని కట్ చేయాలి.
కట్ చేసి నేను చూపిస్తాను. అది చూడండి, క్లీన్గా పెట్టుకున్నాం కదా. మీరు ఇది క్లాత్ కదులుతుంది కదా, మీరు ఇలా కదలదు ఈక్వల్గా మనకు రావాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇవి ఆల్ పిన్స్ ఉంటాయి కదండి చిన్నవి, అవి పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. ఇంకా కట్ చేసినప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది. చూడండి ఎగురుతుంది. ఆల్ పిన్స్ పెట్టుకోండి, కట్ చేసినప్పుడు కూడా కదలకుండా ఉంటుంది. పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది, వాళ్ళే చేస్తారని కాకుండా మనకి కొంచెం స్టిచ్చింగ్ వచ్చినా చాలని మన మీద చిన్న చిన్న వర్క్ చేసుకోగలుగుతాము. అదే మనం బయట ఇచ్చామనుకోండి, అదే ఒక 200 150 అలా అడుగుతారు. ఇలాంటి చిన్న చిన్న వర్క్ మనం ఫ్రీ టైం తీసుకొని ఇంట్లో చేయాలి. ఈరోజు సండే కదండి, అందుకే మేము ఈరోజు ఇలా ఆల్టరేషన్ వర్క్ పెట్టుకున్నాం. చిన్నవి మా ఓన్ బట్టలే అండి ఇవి. సండే ఫ్రీ ఉన్న టైంలో మన మీద చిన్న అట్లీస్ట్ వీక్లీ 1 డ్రెస్ ఏవైతే కొత్తగా ఉన్నాయి పట్టట్లేదు అనుకుంటున్నాము, ఇలా మనము చిన్నగా సండే రోజు చేసుకుంటే మనకి మంచిగా పాత ఏదైతే ఉన్నాయి మనం అనుకుంటున్నాం టైట్ అయిపోయినాయి, మనం కొంచెం ఫీల్ అవుతాం. ఎంతైనా మన ఇష్టమైన బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వాలనిపించదు, అట్నే ఇంకా మనం ఏం చేయలేము, అట్నే బీరువాళ్ళు పెట్టుకుంటాము. సో అలా లేకుండా మనము ఎవ్రీ సండే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న మనం ఒక డ్రెస్ మనం కుట్టుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వేసుకున్న తర్వాత మీకు ఇంకా సంతోషంగా అనిపిస్తుందండి. మా మమ్మీ ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ బ్లౌజెస్ అవన్నీ పెడుతుంది. ఈరోజు మేము ఈరోజు సండే హాలిడే, సో ఇంకా అట్నే మేము ఫ్రీ ఉన్నాం కాబట్టి ఈరోజు సండే వర్క్ పెట్టుకున్నాము. సో చూడండి, పిన్ పెట్టిన తర్వాత ఇలా హాఫ్లో పెట్టుకుంటే చూడండి క్లాత్ అసలు కదలకుండా ఉంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి ఏం క్లాత్ కూడా ఇలా కదలకుండా, ఫ్యాన్ ఉన్నా కూడా కదలకుండా ఉందండి. ఇలా ఐరన్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా మనము స్టిచ్ చేయడానికి ఉంటుంది. క్లాత్ కుట్టేటప్పుడు కూడా ఏం ప్రాబ్లం. చూడండి ఇలా డివైడ్ చేసుకున్నాం కదా. చూడండి ఇప్పుడు ఆల్రెడీ పిన్స్ పెట్టుకున్నాము, ఇప్పుడు 2 అన్నాం కదా. ఇప్పుడు మొత్తం మనకి 4 క్లాత్స్. సో పిన్ పెట్టాము కాబట్టి ఇప్పుడు పిన్ తీసేసామనుకోండి కదా, ఇందాక మనం పెట్టాము. ఇప్పుడు పిన్ తీసేస్తే చూడండి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ దానికి 2 క్లాత్స్ వచ్చేసింది. అట్నే మొత్తం తీసామనుకోండి 4 క్లాత్స్ ఉంటాయండి. చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా ఈజీగా మనం కుట్టుకొని వచ్చండి. ఇప్పుడు మొత్తం ఇంకా హ్యాండ్ వర్క్ ఏదైతే ఉంది, కటింగ్ అవన్నీ మనం చేసేసాము, స్టిచ్చెస్ తీసేసాము, అన్నీ చేసేసాము. ఇప్పుడు జస్ట్ మనకి ఏం వర్క్ అంటే ఓన్లీ ఇప్పుడు మెషిన్ మీద మనం ఇప్పుడు కుట్టి చూపిస్తాను. చూడండి ఫస్ట్ మన హ్యాండ్ వర్క్ ఎంతైతే ఉంది అంత చేయాలండి. తర్వాత ఇప్పుడు మెషిన్ మీద కుట్టుకొని చూడండి ఇప్పుడున్న ఈ క్లాత్ ఏదైతే ఉంది, ఇప్పుడు ఈ హ్యాండ్స్ నుంచే టైట్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యాండ్ నుంచే ఈ స్టిచ్ చేసుకుంటా రావాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా కింద పీస్ ఏదైతే ఉంది ఇక్కడ పెట్టాలి. చూడండి చూస్తేనే ఎంత బాగుందండి చూడటానికి. ఇక కుట్టిన తర్వాత మీరు చూడండి అసలు చాలా బాగా అనిపిస్తుంది. మీకు అనిపించేది కూడా అసలు మనమే ఇంట్లో ఆల్టరేషన్ చేసుకున్నామా లేకపోతే కుట్టిన డ్రెస్సే కొన్నట్టు అనిపిస్తుందండి మీకు. సరే ఇప్పుడు నేను హ్యాండ్ వర్క్ మొత్తం చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఓన్లీ స్టిచ్చింగే. ఇంకా మెషిన్ మీద వెళ్ళిపోదామండి. మెషిన్ మీద కుట్టి మీకు చూపిస్తాను. ఇది కూడా అండి మెషిన్ మీద కుట్టి చూపిస్తాను అన్నాను కదా. ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకున్నాము, చెస్ట్ నుంచి మొత్తం టైట్ ఉంది కాబట్టి ఏదైతే మనం 4 పార్ట్స్లో చూడండి 4 పార్ట్లో కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఓన్లీ 1 పార్ట్ తీసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలా అయితే 1 సైడ్ని కుట్టి చూపిస్తాను సేమ్ అట్నే అన్ని సైడ్స్ కుట్టుకోవాలి. చూడండి ఫస్ట్ మెయిన్ ఏదైతే క్లాత్ ఉంది దాన్ని స్ట్రైట్ కరెక్ట్గా ఎలా పెట్టాలండి, రివర్స్లో పెట్టదు. చూడండి నేను ఎలా క్లాత్ పెట్టినా ఒకసారి గమనించండి. ఇది సీదా పెట్టుకోవాలి. ఇంకా ఏదైతే మనం స్టిచ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఇలా ఉల్టా పెట్టుకోవాలి. ఉల్టా పెట్టుకొని చూడండి ఇది రివర్స్లో ఉంది కదా, ఇది చూడండి ఇది స్ట్రైట్గా ఉంది, ఇది నేను రివర్స్లో పెట్టాను. ఏదైతే పార్ట్ నేను కట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ క్లాత్ ఈక్వల్గా ఉన్నాయా లేవా చూసుకోండి. ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అట్నే ఇంకా హ్యాండ్స్ వర్క్ టైట్ ఉంది కాబట్టి నేను ఇదే క్లాత్ని స్టిచ్ చేసుకుంటా రావాలి. అట్నే క్లాత్ని ఇలా ప్రాపర్గా సెట్ చేసుకుంటా మీరు స్టిచ్ చేశారనుకోండి ఈక్వల్గా అప్పుడు ఏం ఫాల్ట్ లేకుండా సిమిలర్గా
చూడండి ఇక్కడ వరకు కుట్టామా. ఇప్పుడు ఎండ్ పార్ట్కి వచ్చాం కాబట్టి ఇక్కడ వరకు క్లాత్ కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని లోపలికి కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఎండ్కి వచ్చేసాం కదా. సో ఇలా మనం క్లాత్ పెట్టామంటే ఇక్కడ నుంచి అన్ని దారాలు థ్రెడ్స్ అన్నీ బయటకు వస్తాయి. సో అవి రాకుండా నీట్గా కనిపించాలంటే ఇక్కడ ఎండ్కి వచ్చిన తర్వాత ఈ క్లాత్ని ఇక్కడ ఫోల్డ్ చేసి ఇలా కిందకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేయాలి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఏదైతే నేను చెప్పాను కదా, మనం ఇప్పుడు ఏదైతే పార్ట్ తీసుకొని కుట్టామో ఇక్కడ కట్ చేసేయండి. ఇప్పుడు చూస్తే ఎంత చక్కగా కనిపిస్తుంది. తర్వాత మనం పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా అంతా యాడ్ చేసాం కదా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇలా చూడండి ఏదైతే మనం పార్ట్ కట్ చేసుకున్నామో అన్నీ మొత్తం చూడండి. ఇక్కడ నుంచి అసలు నేను ఇందాక మీకు చెప్పాను కదా ఫోల్డ్ చేసుకోండి, ఇలా థ్రెడ్ కనిపించదని. అసలు కనిపిస్తుందండి, లేదు కదా, ఎంత నీట్గా ఉంది. సో ఇలాగే చూడండి అంత మనము ఈక్వల్గా కుట్టుకున్నాం. చూడండి ఇక్కడ కూడా మనము దీన్ని యాడ్ చేసాం చూడండి, కట్ చేసిన పార్ట్ని. కానీ అసలు తెలుస్తుందా మనం యాడ్ చేసినట్టు? లేదు కదండి, సిమిలర్గా ఉంది. సో అట్లాగే ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చూపించినట్టు అన్ని 4 పార్ట్స్ని సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి. తర్వాత నేను మళ్ళీ మీకు అంతా 4 పార్ట్స్ ఏవైతే ఉన్నాయి చూడండి ఇలా పైనుంచి మనం స్టిచ్ చేసుకుంటే అసలు మంచిగా నీట్గా ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో ఇలాగే అన్ని 4 పార్ట్స్ ఈక్వల్గా మీరు డివైడ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకొని నేను కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇలా చూడండి పైన ఒక స్టిచ్ చేసుకోండి. అలాగే నేను అన్ని 4 పార్ట్స్ స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా పైన ఒక స్టిచ్ చేసుకోండి. చూడండి అన్నీ కట్ చేసిన ఏవైతే ఉన్నాయి 4 పార్ట్స్లో కట్ చేసాం కదండి, అన్నీ స్టిచ్ చేసేసాను. చూడండి ఇప్పుడు హ్యాండ్స్లో ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి దీనికి మ్యాచింగ్ క్లాత్ వచ్చేసాను. ఇంకా ఇక్కడ చూడండి ఈ బాడీకి కూడా సేమ్ ఇదే క్లాత్ వచ్చింది. అసలు స్టిచ్ చేసినట్టు కనిపిస్తుందా అండి? లేదు కదండి. నాకు చూడండి టైట్ అయిన బట్టలు ఇలా స్టిచ్ చేసుకొని కుట్టుకుంటే నాకే ఇంత సంతోషంగా ఉందండి. వేసుకున్న తర్వాత ఇంకెంత బాగుంటాయి. ఇలా 4 పార్ట్స్ చూడండి అన్నీ ఇలా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టేశాను. ఇప్పుడు జస్ట్ మనం చేయాల్సి ఉంది ఇంకా లాస్ట్ పని ఏంటంటే దీనికి జస్ట్ ఏదైతే ఉంది బాడీ అటాచ్ చేయాలి. అయితే మన బాడీ తీసేసాం కదా, అది ఇక్కడ దీనికి అటాచ్ చేసేయాలి. ఇంకా ఫ్రిల్స్ ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ అలాగే స్టిచ్ చేయాలి. చూడండి దీనికి నెక్స్ట్ ఎలా చేయాలి, జస్ట్ ఇక్కడ ఫస్ట్ బాడీకి ఇది అటాచ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఫ్రిల్స్ ఇక్కడ అన్నీ కుట్టేసి తర్వాత ఇంకా హ్యాండ్స్ని ఇక్కడ అటాచ్ చేయాలి. ఫస్ట్ నేను ఫ్రిల్స్ యాడ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ కదా సేమ్ అట్నే ఫ్రంట్ పార్ట్ ఏదైతే పెట్టుకుంటున్నాం నెక్స్ట్ ఏదైతే పార్ట్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాం దాన్ని రివర్స్ పెట్టాలి. సపోజ్ చూడండి నేను ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కదా, ఇక్కడ నుంచి మనం ఈ క్లాత్ని అటాచ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇది పెట్టేసి దీనికి ఏదైతే ఉంది ఈ కింద పార్ట్ అయితే మనం ఇందాక తీసేసాం కదండి దీనికి ఇలా రివర్స్లో పెట్టేసి ఇప్పుడు దీనికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసుకోవటానే మనం కుచ్చుల్ని సెట్ చేసుకోవాలి. సో ఈ రెండు కలిపి ఇక్కడ కుట్టుకోవాలి ఫస్ట్. చూడండి ఇప్పుడు మన బాడీ పార్ట్ని కింద ఏదైతే పార్ట్ డివైడ్ చేసామో ఆ రెండు కలిపి ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ నేను చెప్పాను కదండి ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయి అన్నీ స్టిచ్ చేసుకొని రెడీ చేసుకున్నాము. జస్ట్ ఇప్పుడు చేయాల్సింది లాస్ట్ వర్క్ ఏంటంటే దీనికి ఇక్కడ ఫుట్ పెట్టేసి ఈ బాడీ పార్ట్ ఇంకా ఏదైతే కింద పార్ట్ ఉంది దాన్ని కుచ్చులు పెట్టుకుంటా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసాం కదా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ఆల్రెడీ ఎలా అయితే ఉన్నారు కదా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. కుచ్చులు పెట్టుకుంటే బాగా ఇంక ఇలాగే ఫ్రంట్ ఇంకా బ్యాక్ మనం దీన్ని బాడీ పార్ట్ తోటి అటాచ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, నేను అలా కుట్టిన తర్వాత మొత్తం మీకు ఫ్రంట్ ఇంకా బ్యాక్ కుట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ అంతా ఇంకా బాడీ ఇంకా ఇది కింద ఉన్న ఫ్రిల్స్ అన్ని అటాచ్ చేసాము. చూడండి ఏవైతే పార్ట్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ చూడండి అటాచ్ చేసాం కదా. అసలు అనిపిస్తుందా అండి? చూడండి ఏదైతే 4 పార్ట్స్ మనం కట్ చేసాం కదా ఇక్కడ అటాచ్ చేసాం. హ్యాండ్స్ ఇంకా ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా ఇంకా మొత్తం చూడండి ఇక్కడ ఫ్రిల్స్ అన్ని యాడ్ చేసాం. అసలు అనిపిస్తుందా అండి కట్ చేసి ఇంకా అటాచ్ చేసామని? ఎంత క్లాత్ చూడండి ఇంక్రీజ్ అయింది చూడండి. లేకపోతే అసలు మనం ఇంత మంచి క్లాత్ అసలు డ్రెస్ మొత్తం మన సైడ్ ఉంచేసేవాళ్ళం, కానీ ఇప్పుడు చూడండి ఆల్టర్ చేసిన తర్వాత అసలు ఎక్కడన్నా అటాచ్ చేసినట్టు అనిపిస్తుందా? హ్యాండ్స్ నుంచి చూడండి, హ్యాండ్స్ ఏదైనా ఇంకా మంచి ఒక డిజైనర్ లాగా లుక్ వచ్చింది. హ్యాండ్స్ చూడండి జస్ట్ ఇచ్చినప్పుడు ఓన్లీ హ్యాండ్స్కి ఇది ఉంది, ఇది మనం యాడ్ చేసాము. చూడండి ఒక డిజైనర్ లాగా ఇప్పుడు డ్రెస్ రెడీ అయింది. ఇంకా జస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్ కట్ ఏవైతే ఉన్నాయి హ్యాండ్స్ ఇంకా మన ఫిట్టింగ్ చూసుకొని ఈ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోండి. అంతే అండి. ఇంకా మీరు చూడండి ఎంత బాగా అసలు న్యూ డ్రెస్ లాగా ఉంది కదా. ఎక్కడి నుంచైనా మీకు అనిపిస్తుందా మనం యాడ్ చేసామని క్లాత్? లేదు కదండి. ఇప్పుడు నేను ఇవంతా ఫైనల్గా ఇంకా ఇది హ్యాండ్ స్టిచ్ చేసేసి మీకు ఫైనల్లీ చూపిస్తానండి. చూడండి ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసేసాము. ఇక్కడ చూడండి మొత్తం ఇందాక 4 పీసెస్ కట్ చేసాము కదా, ఇక్కడ చూడండి హ్యాండ్స్లో యాడ్ చేసేసాము.
ఇంకా సైడ్ కూడా యాడ్ చేసి మొత్తం ఇంకా ఇక్కడ ఏదైతే సపరేట్గా చేసాం కదండి అది కూడా ఇక్కడ యాడ్ చేసేసి ఫ్రెండ్స్ పెట్టాము. సో చూడండి ఏదైతే మీకు పీసెస్ ఎలా అయితే నేను కట్ చేసి చూపించానో చూడండి ఎంత బాగుంది కదండి. ఇప్పుడు నేను స్ట్రేట్ చేస్తానండి. చూడండి ఇదే క్లాత్ సేమ్ ఏవైతే మీకు కటింగ్స్ చూపించానో అవన్నీ యాడ్ చేశాను. సేమ్ ఇంకా ఇదే ఇప్పుడు చూపిస్తాను. చూడండి అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మనం అదే టైట్ ఉన్న క్లాత్ని ఇదే పీసెస్ తోటి ఇదే డ్రెస్సెస్ తోటి మనం సపరేట్ ఏం క్లాత్ తీసుకోకుండా అదే సపరేట్ తీసుకొని ఉంటే మనకి ఎక్కువ కాస్ట్ పడేది. ఇదే డ్రెస్ నుంచి క్లాత్ తీసుకొని చూడండి ఎలా స్టిచ్ చేశాను. యాడ్ చేసిన క్లాత్ ఇది కొత్త ఫ్యాషన్ లాగా కూడా ఉంది కదండి. ఎవరైనా అనుకుంటారా అసలు దేనితోటి కుట్టినట్టుంది చూడండి కదా. ఇది మొత్తం ఫుల్ లుక్ చూడండి మీరు ఎలా ఉంది. చాలా మంచి పని అంది. అసలు ఎవరికి ఇచ్చే అవసరం లేదు. టైట్ అయినా కూడా బట్టల మీద కొత్త కొత్త బట్టలు ఇలా మనము ఇన్నోవేట్ చేసుకొని మంచిగా ఇలా మనము చూడండి మంచి డ్రెస్ ఇలా మనమే ఇంట్లో స్టిచ్ చేసుకుంటాం. ఈ ఐడియా మీకు నచ్చితే షేర్, లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇది ఫైనల్ లుక్ మీకు నచ్చిందండి. చూడండి ఏదైతే మనం యాడ్ చేసామో అసలు ఇది సంఖ కిందకి వెళ్ళిందండి. అసలు ఏమన్నా కనిపిస్తుందా చూడండి. అసలు కనిపించినా కూడా ఎంత డిజైన్గా బాగుందండి. అసలు ఎవరన్నా అనుకుంటారా దీన్ని అసలు టైట్ ఉన్న డ్రెస్ని మనం ఇలా యూజ్ చేసామని కదా. ఎంత మంచి హ్యాక్ అండి, ఎంత మంచి ట్రిక్. మీరు ఎవరైనా టైలర్ కూడా ఇలా మీరు చెప్పి మీ టైట్ ఉన్న డ్రెస్సెస్ని లూజ్ చేసి తెచ్చుకొనొచ్చండి. మీకు నచ్చితే కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి అండి. చూడండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. చూడండి ఇది డైలీ వేర్ డ్రెస్ నేను ఆల్టర్ చేసి చూపించాను కదా. అలాగే ఫంక్షన్ వేర్ డ్రెస్సెస్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ వీడియో చూపిస్తానండి. ఇది ఫంక్షన్ వేర్ డ్రెస్. ఇది కూడా చూడండి మన జస్ట్ కొంచెం లావ్ అయినా కూడా ఏదైనా కూడా ఇది కూడా ఎంత మంచిగా ఉంది, కానీ ఇది కొంచెం టైట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో నేను అనార్కలి డ్రెస్సెస్ని ఎలా ఆల్టర్ చేయాలి. ఇప్పుడు చూడండి మనము సమ్టైమ్స్ సన్నగున్ని తర్వాత వెయిట్ గెయిన్ అవుతాం కదా. సో అలాంటప్పుడు మనం చూడండి ఇది పట్టుదండి. ఇలాంటివి మన అనార్కలి డ్రెస్సెస్ చాలా కాస్ట్లీ ఉంటాయి. మోర్ దెన్ 5,000 or 3,000 మనము కొంటాము, కానీ ఇలాంటివి మనం బీరువాలోనే పెట్టేస్తాము. కానీ ఇలాంటివి మనం ఎలా ఆల్టర్ చేయాలి నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి. మీరు కంపల్సరీ నా వీడియోస్ అవన్నీ చూస్తూ ఉండండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇది చూపిస్తాను. ఈ ఫ్యాన్సీ డ్రెస్సెస్ అనార్కలి డ్రెస్సెస్ని ఎలా ఆల్టర్ చేయాలి. అలాగే మీకు అందరికీ యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. టేక్ కేర్.